భారత యుద్ధం ఇది కేవలం పాండవులు కౌరవుల మధ్య జరిగిన యుద్ధమా, లేదా దేవతలు, దైత్యులు, మానవులు భూమిపై అవతరించి చేసుకున్న అంతిమ పోరాటమా? ఈ యుద్ధానికి కారణమైన రహస్యం భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు పుట్టకముందే మొదలైంది. భూమి తన భారం మోయలేక దేవతలను ఆశ్రయించిన రోజు నుంచే ఈ కథ ప్రారంభమైంది. పరశురాముడు 21 సార్లు భూమండలమంతా దండెత్తి క్షత్రియులందరినీ చంపేశాడు. ఆ రాజుల భార్యలంతా రాజ్యానికి వారసులు లేకుండా పోతారని భయపడి సంతానాన్ని కోరి మునిశ్రేష్ఠులను ఆశ్రయించారు. వారి ఆశీర్వాదంతో పుట్టిన రాజులు వర్ణాశ్రమ ధర్మాల్ని కాపాడారు. అలా నూతన శకం ప్రారంభమైంది. కాలం మారింది. ప్రజల ఆయుర్దాయం పెరిగింది. మరణాలు తగ్గాయి. జనసంఖ్య విపరీతంగా పెరిగింది. భూమి విలవిలలాడింది. భూదేవి బ్రహ్మను ఆశ్రయించి ఇలా వేడుకుంది, ప్రభు, ఈ భారం నా వల్ల కావడం లేదు, నన్ను రక్షించండి అంది. అప్పుడు బ్రహ్మ ఒక మహాసంకల్పాన్ని ప్రకటించాడు. దేవతల అంశలో పుట్టినవారు పాండవుల పక్షాన జన్మిస్తారు. దైత్యుల అంశలో పుట్టినవారు కౌరవుల పక్షాన అవతరిస్తారు. కురుక్షేత్రంలో వీరంతా ఒకరినొకరు సంహరించుకుంటారు. అప్పుడు భూభారం తగ్గుతుంది. ఈ సంకల్పానికి సృష్టి మూలాలే పునాదులయ్యాయి. బ్రహ్మ మానసపుత్రుడు మరీచి కుమారుడే కశ్యప ప్రజాపతి. దక్ష ప్రజాపతికి కలిగిన 50 మంది కుమార్తెలలో 13 మందిని కశ్యపుడికి ఇచ్చి వివాహం చేశాడు. అదితి గర్భం నుండి ద్వాదశాదిత్యులు దేవతల వంశం జన్మించింది. దితి గర్భం నుండి దైత్యులు హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, విరోచనుడు, బలి, బాణాసురుడు జన్మించారు. ఇలా సృష్టి 2 శక్తులుగా చీలిపోయింది. ఇదే సమయంలో ఆత్రి మహర్షి తపస్సు ఫలితంగా చంద్రుడు జన్మించాడు. చంద్రుడు కేవలం గ్రహం కాదు, ఒక మహావంశానికి మూలం. అదే చంద్రవంశం. చంద్రుడికి బుధుడికి పురూరుడు జన్మించాడు. పురూరుడు చంద్రవంశాన్ని భూమిపై నిలిపిన మహారాజు. అతడి జీవితంలో ఒక అపూర్వ ప్రేమ. అప్సరస ఊర్వశి, భూమి స్వర్గం 2 లోకాలను కలిపిన ప్రేమ అది. కొన్ని నియమాలతో ఊర్వశి భూమిపై ఉండిపోయింది. నియమభంగంతో స్వర్గానికి వెళ్ళిపోయింది. కానీ ఆ ప్రేమ ఫలితంగా నహుషుడు జన్మించాడు. నహుషుడు శక్తివంతమైన రాజు. కాలక్రమంలో దేవలోకాధిపతిగా కూడా మారాడు. అహంకారం అతనిని కూల్చింది. శాపగ్రస్తుడై భూమిపై పతనమయ్యాడు. అయినా అతడి వంశమే భారత వంశాన్ని నిర్మించబోతుంది. నహుషుడి కుమారుడే యయాతి. ఇదే కాలంలో దేవలోకంలో మరో కీలక సంఘటన జరిగింది. బృహస్పతి దేవగురువు. ఆయన తపస్సు ఫలితంగా కచుడు జన్మించాడు. శుక్రుని వద్ద ఉన్న మృత సంజీవని విద్య దేవతలకు ముప్పుగా మారింది. ఆ విద్యను పొందడానికే కచుడు శుక్రాచార్యుని ఆశ్రమానికి వెళ్ళాడు. శుక్రుని కుమార్తె దేవయాని కచుడిని ప్రేమించింది. రాక్షసులు కచుడిని మళ్ళీ చంపగా మళ్ళీ బతికాడు. కానీ మృత సంజీవని విద్య చివరికి శుక్రాచార్యుడే తన ప్రాణాలను పణంగా పెట్టి కచుడికి ఉపదేశించాడు. విద్యను సంపాదించిన కచుడు దేవలోకానికి తిరిగి వెళ్ళబోతున్నాడు. అప్పుడు దేవయాని తన ప్రేమను వెల్లడించింది. కానీ కచుడు అంగీకరించలేదు. ఆ మాటే శాపమైంది. నీకు ఈ విద్య నిజ జీవితంలో పనికిరాదు అని దేవయాని శపించింది. ఆ శాపమే యయాతి కథకు బీజమైంది. కాలం గడిచింది. వేటకు వెళ్ళిన యయాతి అడవిలో ఒక బావిలో దేవయానిని చూశాడు. ఆమెను బయటకు తీశాడు. అక్కడే విధి తన పని మొదలుపెట్టింది. శుక్రాచార్యుని ఆజ్ఞతో యయాతి దేవయానిని వివాహం చేసుకున్నాడు. కానీ వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠతోనూ యయాతికి సంతానం కలిగింది. ఈ విషయం తెలిసిన దేవయాని తండ్రిని ఆశ్రయించింది. కోపంతో శుక్రాచార్యుడు శపించాడు.
నీవు అకాల ముసలితనంతో పీడించబడుదుగాక అని శపించాడు. యయాతి శాప విమోచనం కోరగా ఇలా అన్నాడు: నీ పుత్రుల్లో ఎవరో ఒకడు నీ ముసలితనాన్ని స్వీకరిస్తే నీవు యవ్వనం పొందగలగవు. అప్పుడు యయాతి తన కుమారులను పిలిచి అడిగాడు. అందరూ తిరస్కరిస్తారు, ఒక్క పురువు తప్ప. తండ్రి కోసం తన యవ్వనాన్ని త్యాగం చేశాడు. అందుకే పూరువే నిజమైన వారసుడయ్యాడు. పూరు వంశమే భారత చరిత్రకు వెన్నెముక. ఈ వంశంలో దుష్యంతుడు జన్మించాడు. వేటకు వెళ్ళిన రాజు ఒక ఆశ్రమంలో శకుంతలను చూశాడు. విశ్వామిత్రుడు మేనకల కుమార్తె కన్వ మహర్షి వద్ద పెరుగుతుంది. ఆమెనే శకుంతల. ఆ ప్రేమ నుంచే భరతుడు జన్మించాడు. ఆ భరతుడి పేరే దేశానికి భారతం అయింది. ఇలా పురువుని ప్రేమతో మొదలైన కథ కచుడి శాపం గుండా వెళ్ళి యయాతి త్యాగంలో నిలిచి భారత వంశంగా ఎదిగింది. ఇక అక్కడి నుండి శాంతనుడు, గంగా, భీష్ముడు, కురుక్షేత్రం సిద్ధమైంది. మరి భీష్ముడు ఎలా పుట్టాడు? దేవవ్రతుడు ఎందుకు ప్రతిజ్ఞ చేశాడు? ఈ కథ తదుపరి భాగంలో తెలుసుకుందాం.